Hi guys, na పేరు ఇమ్రాన్ and you are watching Instant Data Labs YouTube channel. Guys, ఈ వీడియోలో మనం how to find the duplicate rows in a table in SQL Server. అంటే ఒక టేబుల్లో మనం డూప్లికేట్ రికార్డ్స్ ఎలా ఫైండ్ చేయాలనేది క్వశ్చన్ అనమాట. సో ఇది ఫ్రీక్వెంట్ లాస్క్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ మనం పవర్ బై ఇంటర్వ్యూకి ఎప్పుడైతే వెళ్తే కనుక ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు గైస్. పెద్ద కాంప్లికేట్ ఏమి ఉండదు, మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను ఓకేనా. సో ఈ వీడియోలో మనం టూ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం ఓకేనా. ఒకటి రో నెంబర్ ఫంక్షన్, ఒకటి పార్టీషన్ బై క్లాస్ యూజ్ చేస్తాం ఓకే. సో రో నెంబర్ ఫంక్షన్ అండ్ పార్టీషన్ బై ఎందుకు యూజ్ చేస్తాం మీకు క్వరీ రాసేటప్పుడు మీకు ఈజీగా అర్థమైంది. దాని తర్వాత మనం డిస్క్రిప్షన్లోకి వచ్చి తెలుసుకుందాం అనమాట ఓకే. పెద్ద కష్టం ఏమి ఉండదు. సో ముందు క్వరీ అయితే రాద్దాం గైస్, దాని తర్వాత మనం డిస్క్రిప్షన్ చూద్దాం ఓకే. సో మనం SQL Server మేనేజ్మెంట్ స్టూడియోలో క్వరీస్ అయితే రాస్తాము. ఆల్రెడీ ఒక టేబుల్ అయితే నేను క్రియేట్ చేశాను, స్టూడెంట్ టేబుల్. ఇక్కడ మీకు చూడగా అర్థమవుతుంది మైక్ అనే రికార్డ్ మనకి డూప్లికేట్ అయిందనమాట. బట్ ఎలా డూప్లికేట్ అనేది మనం ఒక క్వరీ రాసి చెప్పాలన్నమాట ఓకే. అంటే ఏ రికార్డు మనం ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఓకే, సెలెక్ట్ ఇలా రాసుకోండి ఫ్రమ్ స్టూడెంట్ ఓకే, స్టూడెంట్ ఎస్ అని రాయండి ఓకే. సెలెక్ట్ ఎస్ స్టార్ ఓకే. సో రెండు సేమ్ అనమాట, విల్ యూస్ ద సేమ్ అవుట్పుట్, తేడా ఏం లేదు. కామా రో నెంబర్ రాద్దాం ఫంక్షన్. ఫస్ట్ రో నెంబర్ అంటే తెలుసుకుందాం ఓకేనా. రో నెంబర్ రాసినప్పుడు ఫంక్షన్ కాబట్టి మనకి ఇలా 2 బ్రాకెట్స్ ఇవ్వాలి ఓకే. ఫంక్షన్స్కి ఎప్పుడు ఆ 2 బ్రాకెట్స్ ఇస్తాం. దాని తర్వాత రో నెంబర్ రాసిన వెంటనే ఓవర్ క్లాస్ రాయాలి ఓకేనా. ఓవర్ రాశాక ఫస్ట్ నేనేం చేస్తానంటే SID రాస్తానండి ఓకే. ఆర్డర్ బై SID అని రాస్తాను ఓకే. ఫ్రమ్ దీనికి ఒక నేమ్ ఇస్తాను, RN రో నెంబర్ అని ఇస్తాను. సో ఇప్పుడు చూద్దాం రో నెంబర్ అంటే ఏంటో మనం చూద్దాం ఓకేనా. సో ఇక్కడ రో నెంబర్ ఏమవుతుంది చూడండి. సో ప్రతి ఒక్క ఏం లేదు, ఆర్డర్ బై SID ఆర్డర్ ఫస్ట్ నుంచి వస్తాను అనమాట, అసెండింగ్ ఆర్డర్ ఓకేనా. సో ఇక్కడ రో నెంబర్ ఏమవుతుంది చూడండి, ప్రతి ఒక్క రికార్డ్ యూనిక్గా ఐడెంటిఫై చేస్తుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డూప్లికేట్స్ ఉన్నా కూడా మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డూప్లికేట్స్ ఉన్నా కూడా మనకి యూనిక్గా ఐడెంటిఫై చేస్తుంది అనమాట. చూడండి ఇది ఇక్కడ డూప్లికేట్ ఉంది 8, మళ్ళీ ఇక్కడ డూప్లికేట్ ఉంది 9. సో ఇక్కడ డూప్లికేట్ ఉన్నా కూడా మనకి యూనిక్గా ఐడెంటిఫై చేస్తుంది. బట్ మనకి ఇక్కడ రిజల్ట్ రాదు. బట్ మనకి రిజల్ట్ రావాలంటే పార్టీషన్ బై చేయాలి. సో పార్టీషన్ బై అంటే మనకి ఇక్కడ చూడండి ఒకసారి ఏమవుతుందో. సో పార్టీషన్ బై అంటే రో నెంబర్ మీకు అర్థమైంది కదా, ఈ యూనిక్గా మనకి ఇచ్చేస్తుంది అనమాట. ప్రతి రిజల్ట్ సెట్కి యూనిక్గా ఫైండ్ చేసి ఇస్తుంది. బట్ ఇక్కడ పార్టీషన్ బై ఏం చేస్తున్నాం, పార్టీషన్ బై క్లాస్ డివైడ్స్ ద రిజల్ట్ సెట్ ఇంటూ పార్టీషన్స్. సో ఒక రిజల్ట్ సెట్ని మనం పార్టీషన్ డివైడ్ చేసి దానికి రో నెంబర్ అనేది మనకి అప్లై అవుతుంది అనమాట. చూడండి ఓకే. సో మనం ఏం చేస్తాం, పార్టీషన్ బై రాద్దాం ఫస్ట్. సో మీకు చెప్తాను క్లియర్గా, పార్టీషన్ బై ఓకే. అలా ఏదైనా ఇవ్వచ్చు, SID ఇద్దాం ఓకే. సో పార్టీషన్ బై SID ఇక్కడ చూడండి ఏమవుతాం. ఇక్కడ చూడండి అన్ని వన్స్ ఎందుకు వచ్చినాయి అంటే ఇక్కడ చూడండి మనం SIDని పార్టీషన్ బై చేస్తాము. ఇక్కడ SID అంటే స్టూడెంట్ ID. సో ఇక్కడ మీకు ఎక్కడ రిపీట్ అవుతుందా, సో ఇక్కడ రిపీట్ అవుట్లా కాబట్టి మనకి సింగిల్ నెంబర్ వచ్చేస్తుంది. సో రిపీట్ అయింది అక్కడ మనకి 8 అనే నెంబర్ రిపీట్ అయింది, అందుకే మనకి ఇంకో పార్టీషన్గా డివైడ్ అయిపోయింది 2. ఇంకా క్లారిటీ కావాలంటే ఇంకా ఆల్రెడీ ఇక్కడ ఒక క్వరీ ఉంది చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టీమ్ ప్రొడక్ట్. ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, నేను కలర్ అనే దానికి నేను పార్టీషన్ బై చేయమంటున్నాను ఓకే. సింపుల్ సేమ్ క్వరీ. సో కలర్ అనే దాన్ని పార్టీషన్ బై చేస్తున్నాను, పార్టీషన్ బై 1 సెకండ్ యా ఓకే. ఇక్కడ చూడండి బ్లాక్ కలర్ ఎన్నైతే ఉన్నాయో మనకి చూడండి ఇట్లా నెంబర్స్ వస్తున్నాయి. సో టోటల్ మనకి బ్లాక్ కలర్స్ ఎన్ని ఉన్నాయి ఈ దాంట్లో, ఈ టేబుల్ మనకి బ్లాక్ కలర్స్ మొత్తం 1 సెకండ్ ఓకే. సో 133 బ్లాక్ కలర్స్ ఉన్నాయి మనకి ఓకే. ఎందుకు ఇంకా మనకి బ్లాక్ కలర్స్ మనకి డూప్లికేట్స్ ఉన్నాయి కాబట్టి అంటే ఉండొచ్చు. సో ఇట్లానే మనకి ఇక్కడ మైక్ అనే రికార్డ్ అనేది 2 టైమ్స్ ఉంది కాబట్టి మనకి 2 టైమ్స్ పార్టీషన్ చేసింది. అంటే 8 అనే నెంబర్ 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 టైమ్స్ పార్టీషన్ చేసింది. అదే మనకి 1 and 2 టైమ్స్ ఉంటే ఇంకా 2 టైమ్స్ కూడా వచ్చేది, 1 2 వచ్చేది. బట్ లేదు కాబట్టి సో ఇట్లా మనకి పార్టీషన్ పోయింది. సో ఇలా మనం ఫైండ్ చేసాం, ఇట్లా క్వరీ చేసి ఫైండ్ చేసాం. బట్ స్టిల్ మనకి ఈ డూప్లికేట్ రికార్డ్ మనం పిక్ కావాలంటే మనం ఏం చేద్దామంటే ఇక్కడ సింపుల్గా ఒక CT రాసుకుందాం, CT కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ రాసుకుందాం. ఏదో ఒకటి దీనికి టెస్ట్ అని ఇద్దాం ఓకే. యాస్ అని ఇచ్చి ఓకే దీన్ని ఇలా పెట్టేసుకుందాం ఓకే. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇదంతా టెస్ట్ అనే టేబుల్ మనకి స్టోర్ అవుతుంది అనమాట టెంపరీగా ఓకే. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టెస్ట్ అనే టేబుల్ ఎగ్జిక్యూట్ చేయండి ఓకే. టెస్ట్ అనే టేబుల్ వచ్చేసింది మనకి. సో ఇది మొత్తం ఎగ్జిక్యూట్ చేయాలండి. ఎగ్జిక్యూట్ చేస్తే మనకి చూడండి సో మనకి వచ్చేసింది. స్టిల్ మనకి సేమ్ రిజల్ట్, ఇక్కడైతే ఏమొచ్చిందో అదే వచ్చింది. బట్ కానీ ఏం చేస్తామంటే ఓకే, వేర్ RN గ్రేటర్ దాన్ 1. సో RN గ్రేటర్ దాన్ 1 ఏముంది మనకి ఇక్కడ మైక్ అనే రికార్డ్ ఉంది, అంటే 8 రికార్డ్ మనకు ఉంది ఓకేనా. ఇది రికార్డ్ మనకి ప్రజెంట్ అయితే చూడండి. సో మొత్తం మనం ఎగ్జిక్యూట్ చేస్తే సో దట్స్ రికార్డ్ మనకి 8 అనే మైక్ అనే రికార్డ్ మనకి డూప్లికేట్ అనమాట. ఇట్లా మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ మనం ఏం యూజ్ చేసాం, ఇక్కడ కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసాం, దాని తర్వాత రో నెంబర్ యూజ్ చేసాం. రో నెంబర్ యూనిక్గా ఐడెంటిఫై చేస్తే బట్ ఇక్కడ మనకి ఎందుకు డూప్లికేట్ అయింది, మనకి పార్టీషన్ బై యూజ్ చేయాలి. సో ఎందుకంటే మనం పార్టీషన్ బై యూజ్ చేసాము. సో ఇక్కడ పార్టీషన్ బై ఎందుకు యూజ్ చేసామంటే ఇక్కడ స్టూడెంట్ ఐడితో మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 2గా రిపీట్ అయింది కాబట్టి మనకి యూనిక్గా ఐడెంటిఫై చేసి 1, 2 అనేది మనకి ఫైండ్ అవుట్ చేస్తాను అనమాట ఈ పార్టీషన్ బై క్లాస్ అనేది ఓకే. సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఒకసారి ఇంటర్వ్యూలో డిలీట్ చేయడం వల్ల అంటారు సేమ్ ఓకే. ఇక్కడ సేమ్ డిలీట్ ఫ్రమ్ ఓకే టెస్ట్ కదా
టెస్ట్ delete from test where rn greater than 1. ఓకే, సో మనకి ఒక రికార్డ్ అయితే మనకి ఎగ్జిక్యూట్ అయింది, దట్ ఈస్ ఒక రికార్డ్ ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు చూడండి మనకి డూప్లికేట్స్ అయితే ఏముండదు. సో ఇలా కూడా మనకి ఫైండ్ అవుట్ చేయనమాట. 2 టైప్స్ ఉంటుంది మనకి. సెలెక్ట్గా ఏదైతే డూప్లికేట్ ఉందో అది పిక్ చేయమంటారు, లేదా డిలీట్ చేయమంటారు. సో పికింగ్కి దానికి సెలెక్ట్ అనేది మనం రాస్తాము, డిలీట్కి ఈ స్క్రిప్ట్ రాస్తాం, సింపుల్ అండి. ఓకేనా. సో ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతారు ఇలాంటి క్వశ్చన్స్. సో మీకైతే ఓన్లీ థింగ్ ఏంటి, మీకు రో నెంబర్ పార్టీషన్ అనేది మీకు కొంచెం ఇక్కడ న్యూ వర్డ్స్ వస్తాయి, ఒక్కసారి మీరు చూసుకోండి, మీకు ఈజీగా అర్థమైతే ప్రాక్టీస్ చేస్తే మీకు దీని మీద ఇంకా క్లియర్ క్లారిటీ వస్తుంది.